వేలు చూపుడు వేలుతో పట్టుకోవాలి. బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. గుడ్. ఎట్లా? బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చేయిని తరిమేని పట్టుకోవాలి. ఇక్కడ కూడా చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకి బొటన వేలు బయట దిక్కుగా కనిపించాలి. బొటన వేలు ఈ కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదో తీస్తున్నాం కదా అని తీయడం కాదు. సో ఎవరైనా చేయొచ్చు. ఇంతకుముందు చూసుకున్నా కదా, పోలీస్ వాళ్ళు తీసిన కొరియోగ్రాఫర్స్, ప్రిన్సిపల్ జడ్జ్, ఎవరైనా తీయచ్చు. ఈ కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదో తీస్తున్నాం కదా అని తీయడం కాదు. సో ఎవరైనా చేయొచ్చు. ఇంతకుముందు చూసుకున్నా కదా, పోలీస్ వాళ్ళు తీసిన కొరియోగ్రాఫర్స్, ప్రిన్సిపల్ జడ్జ్, ఎవరైనా తీయచ్చు. ఎట్లా? సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన మనం మెదడును రీఛార్జ్ చేయాలన్నమాట. Our brain has to be recharged regularly with super brain yoga అని అంటారు. అయితే మరి ఉట్టిని చెప్తే సరిపోతుందా? ఆధారాలు కావాలి. సైంటిఫిక్ ఆధారాలు అయితేనే మనం నమ్ముతాం. అయితే ఒక నాకు కూడా చదివే వీక్నెస్ తక్కువ ఉంది. సో నేను అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి గుంజీలు తప్పకుండా ఇస్తాను. ఈ గుంజీలను 14 సార్లు తీయాలి. అంత రోజు తీయాలి. ఎన్ని టైమ్స్? చక్కని సమయం సద్వినియోగం చేసుకోండి. దాని అనుభవాలను మరి సిట్టింగ్స్ యొక్క లాభాలను తెలుసుకోండి. సిట్టింగ్ చేయడం ద్వారా మరి ఏం లాభం ఉంది విషయాన్ని మీరు తెలుసుకొని మరి సార్ క్లాస్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్.